ఇవాళ ఇవన్నీ జరుగుతూ ఉంటే హిందూ సోదర సోదరి మనం గమనిస్తూ ఉంటే ఇవాళ రామభజన యాడ్ వస్తుంది. రామభజన ఏ హిందుత్వం యాడ్ చేసినావా లేదా భారతీయ జనతా పార్టీ కలవకుంటోళ్ళకి చేసినవా? జై శ్రీరామ్ అనిపిస్తున్నావా? నాస్తికుడు నేను నాస్తికుడిని అని ప్రెస్ ముందర చెప్పిన కళ్ళకుంట తారక రామారావు నిన్న పోయి మన కొరుట్ల భారతీయ జనతా పార్టీకి వలిగి పోయి రాముడు విగ్రహం ఆయుష్యం. అరే మీరు హిందూ పుట్టుబడి పుట్టినరా? మీరు దుర్గోళ్ళకి శబ్దాగిరి చేయకుండా మీరు హిందూ పుట్టుబడి పుట్టినరు, అందరి తెలంగాణ వాసులు అందరినీ సమానంగా చూడుతురా అని నేర్పించిన గడ్డ మన ఇందూరు పార్లమెంట్ గడ్డ. యాడేసింది రామభద్ర కింద కూడా పడి యాడేసింది కొరట్లల్లా కొరట్ల సెగ్మెంట్ ఈయన పోయి రాముడు విగ్రహం ఏడైనా చేసి అండే కదా మన పార్లమెంట్ సెగ్మెంటే కదా. తురుకులు ఏడైనా ఎవరు పెడుతురు? నేను వెళ్తలేదు, మీరందరూ వెళ్తున్నారు. కల్వకుంట్ల పుండ్రుమానికి తురుకులు మీరే వెళ్తున్నారు. 2019లో మొదలుపెట్టింది, ఆ తర్వాత ఇయ్యాల వరకు ఇక్కడ తురుకులు పెడుతూనే ముఖ్యమంత్రి బిడ్డే. ఇవాళ ఏటో రాసుకుంది ఎక్కడుందని కంపారిజన్ స్పైస్ బోర్డ్ కంపారిజన్. ఐదు సంవత్సరాలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పనిచేసింది. 5 సంవత్సరాలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పనిచేసి సంవత్సరం ఉద్యోగం లేకపోగానే మనసులో పట్టనే అయ్యేటువంటి మాట్లాడుకొని ఎమ్మెల్సీ ఉద్యోగం తెచ్చుకుంటారు. తెచ్చుకున్నాం. 5 సంవత్సరాలు సేవ చేయకపోతే 5 సంవత్సరాలు సేవ చేయకపోతే రైతుల కోసం వాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ జరగకపోతే పసుపు రైతుల కోసం మేము దేశమంతా రాజకీయం చేసింది కానీ సేవ మాత్రం చేయలేదు. ఏమన్నంటే నేను ఆడ మాట్లాడినా, నేను ఈడ మాట్లాడినా, మా పంచాయతీ ఏంటంటే నీకు మీ అయ్యకి మీ అన్నకి మాట్లాడే వస్తుంది, చేతలు రావు. గది పంచాయతీ చేతలు వస్తే బాగానే వస్తుంది. నీ గతి ఎలా అట్లా ఉండకపో. ఇగో 2014 నుంచి 19 వరకు ఇదే ఎంపీ, మళ్ళీ ముఖ్యమంత్రి బిడ్డే. పసుపు రైతులకి 13 బాయిలర్లు ఇచ్చినారు. 13 బాయిలర్లు, 3 బాలీటర్లు, 0 టార్పాలిన్, 0. ఏ పైసలు చేసుడు లేదు, పాడు లేదు, బయట పోవడంతో మాట్లాడలేదు, పసుపు రైతులకు ఏం కావాలో చేసుడు లేదు. ఇవాళ మనము 3 సంవత్సరాలు ఎంపీ అయితే అలా 2 సంవత్సరాలు కోవిడ్లో తీసినాయి, మహమ్మారిలో తీసినాయి. 108 బాయిలర్లు, 209 పాలిషర్లు, 7,500 టార్పాలిన్ పసుపు రైతులకు ఇస్తున్నాము. ఇది ఇంకా ప్రక్రియ. ఇవాళ వరకు 6 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 6 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అలాగే ఒక అన్న వచ్చి మాట్లాడేది కూడా పాలిషర్ వచ్చింది 4 లక్షలు, 4.5 లక్షలు ఒక పాలిషర్. 6 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇంకా మనం మళ్ళా ఎలక్షన్ల వరకు 24 కోట్ల రూపాయలు ఇంకా ఖర్చు పెట్టింది పసుపు రైతుల కోసం. అదే స్పైస్ బోర్డు ఖర్చు పెట్టింది. ఎంపీఓల ద్వారా ఎట్లా అమ్ముకోవాలో పసుపు అని చెప్పడం జరిగింది. మన పిల్లగాడు చెప్పడం జరిగింది. మనం దిగుమతులు బంద్ చేసింది, ఎగుమతులు పెంచింది, పసుపు ఎక్స్పోర్ట్ చేసేది రైలు వేసింది, రేపు సాగలికి పోయి అమ్ముకుందామంటే రైలు వేసింది. మీరు ఆర్గానిక్ పసుపు పెంచుకుంటారంటే మీకు సర్టిఫికేషన్ కోసం స్పైస్ బోర్డు పనిచేసి ఇవాళ వేరే పోయిన సంవత్సరం పండించిన పసుపు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని ఈ సంవత్సరం 10,000 రూపాయలు అమ్ముకున్నా లేదన్న. అటువంటి కోల్డ్ స్టోరేజ్లు ప్రతి మండలం కోసం ఒకటి పెట్టుకోవడం నాయన అని ఓడిఓపి కింద మన జిల్లాని పసుపు చేసి టైల్ స్కీమ్ తెచ్చి, క్లస్టర్ స్కీమ్ తెచ్చి 80% సబ్సిడీ ఇస్తే కూడా ఇక్కడ ఎమ్మెల్సీ గారు కానీ, ఇక్కడ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కానీ, మల్లికార్జున రెడ్డి వాళ్ళ బావ ప్రశాంత్ రెడ్డి ఆయన నియోజకవర్గ బాల్కొండల్ని అత్యధిక పసుపు పడుతుంది. ఇవాళ ఒక్క ఆడ వేల్పూర్ కాడ 5 ఎకరాలు పెట్టుకుని ఆ జాగా ఖాళీ కాపాడు వాళ్ళు కట్టుకున్నారు. ఏటి కోసం మనవలసిన కట్టుకున్నారు. కాపాడు వాళ్ళు అందులో ఒక వేరోజ్ కట్టు, వాళ్ళ కోల్డ్ స్టోరేజ్ కట్టు, వాళ్ళ టర్మరిక్ ప్రాసెసింగ్ యూనిట్ని 20% సబ్సిడీ నేను ఇప్పిస్తాను. నేను ఇప్పించి 20%. సారీ బామ్మది, ఈ బామ్మదే కదా.
हाँ, आपके साझेदार को बोलो काम करने को बोलो। केंद्र सेंट्रल गवर्नमेंट 80% సబ్సిడీ देता। ఇటువంటి కార్యక్రమాలు చేసి నలుగురు సహాయం చేసుకుంటే వాళ్ళే ఓట్లేస్తారు. అప్పుడు రామభద్రం చేయబడింది. ప్రజల మనసులా ఎప్పటికి ఉండిపోయినట్టు పనిచేసుకొని ఇవాళ ప్రశాంత్ రెడ్డి బాధపడమని తిరుగుతున్నాడ. ఒక బెటాలియన్ పెట్టుకొని తిరుగుతున్నాడ. ప్రజలు ఎక్కడికి తిరగబడతారు. పెద్ద సిఆర్పిఎఫ్ ఏదో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బ్యాన్ పెట్టుకొని తిరుగు. అటువంటి పరిస్థితి ఇలా టీఆర్ఎస్ వాళ్ళకి దాపరించింది. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను. మంత్రివర్గం చాలా విషయాలు మాట్లాడతారు. కాబట్టి మన అందరం కూడా పెద్ద ఎత్తున చప్పట్లతోటి మహేంద్రనాథ్ పాండే గారిని మనం ఇక్కడ ఆహ్వానించి ఆయన చెప్పేది మనం వింటాం. భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.